హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ తేజ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఒక మంచి సూపర్ టేస్టీ నాన్ వెజ్ రెసిపీని చూపించబోతున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పక్కాగా ట్రై చేయండి. అద్దరిపోతుందండి రుచి అయితే. ఎప్పుడైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కానీ, లేకుంటే ఎప్పుడైనా స్పెషల్గా లంచ్ చేసుకోవాలి అనుకుంటే ఇలాగా ఫ్లేవర్డ్ రైస్ అండ్ చికెన్ గ్రేవీ కర్రీని ఒక్కసారి ట్రై చేశారంటే మత్తిపోవాల్సిందే, అంత బాగుంటుందండి. పక్కాగా ట్రై చేయండి. మరి లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా నేను నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్న 1 kg చికెన్ అయితే తీసుకున్నానండి. ఇలాగా మీడియం సైజు ముక్కలుగా కట్ చేయించుకొని తీసుకోండి. ఇలా తీసుకోవడం వల్ల చికెన్ అనేది త్వరగా కుక్ అవుతుంది. చికెన్ బాగా వాష్ చేసేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం నిమ్మరసం ఉప్పు వేసి క్లీన్ చేసుకుంటే నీచు వాసన అనేది పోతుంది. ఇప్పుడు ఇందులోకి గరం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1 టీ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్, 2 బిర్యానీ ఆకుల్ని తుంచుకొని వేసుకోండి. 2 ఇంచుల దాకా దాచిన చెక్క, ఒక స్టార్ అనాస, అలాగనే ఒక 3 లేదా 4 లవంగాలను కూడా వేసేసి వీటన్నిటిని ఫైన్గా పౌడర్ చేసేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్న చికెన్లోకి ఈ గరం మసాలా పౌడర్ని వేసేసుకోండి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ వరకు పసుపు, మీ రుచికి సరిపోయినంత సాల్ట్, రుచికి సరిపోయినంత కారం వేసుకోండి. నేనైతే ఇక్కడ 2.5 టేబుల్ స్పూన్స్ వరకు కారం అయితే వేసుకున్నానండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి, ఒక 2 లేదా 3 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోండి. అలానే కొంచెం గుప్పెడు కొత్తిమీర, పుదీనాను కూడా వేసేసి ముందుగానే వేయించుకొని పెట్టుకున్న 3 మీడియం సైజు ఆనియన్స్ని ఇలాగా ఫ్రై చేసేసుకొని పెట్టుకోండి. ఇలాగా ఫ్రై చేసుకొని మనము ఫ్లేవర్డ్ రైస్ చేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా ఇలా రెస్టారెంట్ స్టైల్లో చేసుకోవాలి అనుకుంటే ఫ్రైడ్ ఆనియన్స్ వేసి చేసుకుంటే రుచి అనేది చాలా బాగుంటుంది. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పక్కన పెట్టేసి మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ అన్నిటిని వేసేసుకోండి. ఆ తర్వాత 3 మీడియం సైజు టమాటోల్ని ఇలాగా ప్యూరీ లాగా చేసేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత 1 లేదా 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని కూడా వేసేసి వీటన్నిటిని చికెన్ ముక్కలకి మసాలా అయితే బాగా పట్టించేసుకోవాలండి. ఇలాగా పట్టించుకోవడం వల్ల చికెన్ ముక్క అనేది చాలా రుచిగా ఉంటుంది మనం తింటున్నప్పుడు కూడా. అలానే చికెన్ కూడా త్వరగా ఉడికిపోతుందండి. ఈ విధంగా మిక్స్ చేసేసుకొని ఒక 15 to 20 మినిట్స్ అయితే పక్కన పెట్టేసేయండి. టైం ఉంటే కనుక 1 అవర్ అయినా పక్కన పెట్టేసేయచ్చు. నేను ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఒక 2 గ్లాసుల వరకు రైస్ని అయితే బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. బాస్మతి రైస్ మీరు తీసుకున్న క్వాలిటీని బట్టి రైస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా రైస్ని కూడా తీసేసుకొని వాటర్ పోసేసి 1 లేదా 2 సార్లు బాగా వాష్ చేసేసుకోవాలి. ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే పోతాయి. ఈ రైస్లో ఉన్న వాటర్ని కూడా వంపేసేసి వాటర్ని పోసేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు సోక్ చేసుకోండి. ఇలాగా నానబెట్టుకోవడం వల్ల బాస్మతి రైస్ అనేది మనకి మంచిగా పొడిలాడుతూ మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది తెల్లగా. 15 మినిట్స్ పక్కన పెట్టేసేయండి, లేదా హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ మీద ఎడల్పుగా ఉండే గిన్నెని కానీ లేకుంటే బాండిని కానీ పెట్టేసుకొని అందులోకి 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనము మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ని కూడా వేసేసి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని చికెన్లోని వాటర్ అంతా వచ్చి చికెన్లో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా గరిటతో కదుపుకుంటూ ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. అలాగా ఫ్రై చేసుకోవటం వల్ల చికెన్లోని నీచు వాసన అనేది పోయి చికెన్ అనేది మంచి టేస్టీగా వస్తుందండి. చూడండి, చికెన్లో నుంచి వాటర్ అంతా ఇలాగా ఎగిరిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనము బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాసు వాటర్ని అయితే పోసుకుంటున్నానండి. ఇలాగా వాటర్ అంతా పోసేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని గరిటెతో ఒకసారి బాగా కలిపేసేసుకొని చికెన్లో నుంచి వాటర్ అంతా ఊరి చికెన్ అంతా బాగా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో మూత తీసి కదుపుకుంటూ మనము ఈ చికెన్ అయితే సాఫ్ట్గా ఉడికించేసుకోవాలండి. మధ్య మధ్యలో మూత తీసి కదుపుకోండి, లేకుంటే అడుగున చికెన్ అనేది మాడిపోతూ ఉంటుంది. నేను ఒక 10 to 15 మినిట్స్ తర్వాత నేను మీకు మూత తీసి అయితే చూపిస్తున్నాను. చూడండి, చికెన్లోని వాటర్ అంతా ఊరి ఆయిల్ అంతా ఇలాగా సపరేట్ అవుతుంది. మనము ఒకసారి గరిటతో కలిపేసేసుకొని ఇప్పుడు మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆ చికెన్లోని వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు గరిటతో కదుపుకుంటూ ఉడికించేసుకోవాలి, మధ్య మధ్యలో మూత తీసి కదుపుకుంటూ. చూడండి, నేను మరొక 5 నిమిషాల తర్వాత మీకు మూత తీసి అయితే చూపిస్తున్నాను. చికెన్లోని వాటర్ అంతా ఒక 50% అయితే ఎగిరిపోయాయి. ఈ స్టేజ్లో మీకు ఉప్పు కానీ కారం కానీ ఏదైనా సరిపోకపోతే ఈ స్టేజ్లో అయితే అడ్జస్ట్ చేసేసుకోండి. మిగిలిన 50% వాటర్ కూడా ఎగిరిపోయి చికెన్ కర్రీ అనేది మరీ డ్రైగా కాకుండా మరీ వెట్గా కాకుండా ఇలాగా వీడియోలో చూస్తున్నట్లుగా ఈ విధంగా ఉంచుకోండి. మనము రైస్లో కలుపుకుని తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. మీకు ఇలా నచ్చలేదు అనుకుంటే కనుక కొంచెం వాటర్ కూడా ఎగిరిపోయేంత వరకు మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఫ్రై చేసేసుకోండి. అడుగు అనేది అస్సలు మాడకుండా చూసుకోవాలి. ఇలాగా సరిపోతుందండి. నాకైతే రైస్లో కలుపుకొని తినడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను ఒక 10% వాటర్ ఉన్నంత వరకు ఉంచేసుకున్నాను.
ఇప్పుడు లాస్ట్లో 2 రెమ్మల వరకు కరివేపాకు, ఒక 1 టీ స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని 1 లేదా 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసేసుకోండి. చూడండి, 1 నిమిషం తర్వాత ఆయిల్ అనేది బాగా సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి లాస్ట్గా కొంచెం సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ చికెన్ ముక్కలన్నిటిని ఒక బౌల్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా బౌల్లో పక్కన పెట్టేసుకొని 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ వరకు గ్రేవీ ఉండేటట్లు గిన్నెలో ఉంచేసుకోండి. చూడండి, నేను చికెన్ అంతా ఇలాగ పక్కన పెట్టేసుకున్న తర్వాత అడుగున ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు చికెన్ గ్రేవీని అయితే ఉంచానండి. ఇలాగా ఈ గ్రేవీతోనే మనము రైస్ని చేసుకుంటాము. రైస్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ గ్రేవీని మనము ఈ గిన్నెలోనే ఒక సైడ్కి అనేసేసుకొని మరొక 1 లేదా 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసేసుకోండి. ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు బటర్తో అయినా లేకుంటే నెయ్యితో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 2 ఇంచుల దాకా దాచిన చెక్క, 2 లవంగాలు, 2 యాలకులు, చిన్న బండ పువ్వు, 1 టీ స్పూన్ వరకు షాజీరా వేసుకోండి. షాజీరా ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. వీటన్నిటిని ఆయిల్లో 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకున్నామో అదే గ్లాసుతో 4 గ్లాసుల వరకు వాటర్ని అయితే పోసుకుంటున్నానండి. నేను 2 గ్లాసులు వాటర్ తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసులు వాటర్ అయితే పోసుకుంటున్నాను. మీరు అదే 1 గ్లాస్ రైస్ తీసుకుంటే 2 గ్లాసులు అయితే వాటర్ సరిపోతుంది. ఇలాగా వాటర్ పోసేసి ఒకసారి కలిపేసేసుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపోయినంత సాల్ట్, కొంచెం కొత్తిమీర, పుదీనాను కూడా వేసేస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మంటను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి వాటర్ అనేది బాయిలింగ్ అయ్యేంత వరకు ఉడికించేసుకోవాలి. వాటర్ అనేది ఇలాగా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి మనము పెట్టుకున్న రైస్లో నుంచి వాటర్ అన్నిటిని వంపేసేసుకొని బిర్యానీ రైస్ని కూడా వేసేసి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకసారి నిదానంగా గరిటతో ఇలాగా కలిపేసేసుకొని మూత పెట్టేసి రైస్ అనేది 60-70% అయితే ఉడికించేసుకోవాలండి. 60-70% తర్వాత వాటర్ అనేది ఇలాగా కొంచెం ఉండిపోతాయి. ఇప్పుడు ఇందులోకి ఒకసారి గరిటతో కలిపేసేసుకొని మంటని ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా దమ్ చేసేసుకోవాలి. రైస్ అనేది బాగా పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి. ఒక 5-10 నిమిషాల వరకు మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించేసుకోండి. మూత పెట్టేసి నేను మీకు 10 నిమిషాల తర్వాత నేను మీకు మూత తీసైతే చూపిస్తున్నాను. రైస్లో నుంచి వాటర్ అంతా ఎగిరిపోయి రైస్ అనేది మంచిగా డ్రై అయిపోయి పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. చూడండి, ఇప్పుడు ఇందులోకి మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేస్తున్నాను. అలాగే ఒక 1 టీ స్పూన్ వరకు కొత్తిమీరని కూడా వేసేసుకోండి. మీకు ఇష్టం ఉంటే కనుక కొంచెము కెవడా వాటర్ని కానీ లేకుంటే రోజ్ వాటర్ని కూడా వేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేయట్లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు సెట్ అవ్వనిద్దాము రైస్ని. అలాగా సెట్ అవ్వనిస్తే రైస్ అనేది మంచిగా పొడి పొడిలాడుతూ బిగిసిపోతుందండి. ఇప్పుడు ఈ గిన్నెని పక్కకు దించేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది. ఈ ఫ్లేవర్డ్ రైస్ మనం చేసుకున్న చికెన్ గ్రేవీ ఫ్రైని చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కానీ లేకుంటే మనం ఇంట్లో ఎప్పుడైనా స్పెషల్గా నాన్ వెజ్ లంచ్ చేసుకోవాలనుకుంటే ది పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్తానండి. చాలా చాలా బాగుంటుంది. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి. పక్కాగా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి రెసిపీతో మీ ముందలకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.